హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రివ్యూ అయితే చాలా స్పెషల్గా ఉంటుంది. నా బైక్ 7 months రివ్యూ, ఓనర్షిప్ రివ్యూ అయితే నేను ఇస్తున్నాను. టీవీఎస్ Ntorq XT 125. టీవీఎస్ Ntorqలో ఇది కొంచెం స్పెషల్ అనమాట. నియాన్ గ్రీన్ XT మోడల్. XT అంటే కొంచెం టెక్నాలజీ పరంగా ఇదంట. అయితే 2022 మోడల్ ఇది. నేనే తీసుకున్నా నా లాస్ట్ ఇయర్లో. ఇప్పటికి 7 months అయింది. ఓనర్షిప్ రివ్యూ అయితే చేస్తున్నాను ఇప్పుడు. దీంతో నాకున్న ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్తాను. ప్లస్ ఇంకా కాన్స్ చెప్తాను నేను. దీంట్లో హైలైట్స్ ఆఫ్ ద మ్యాటర్ చెప్పుకోవాలంటే దీని డిస్ప్లే చాలా అట్రాక్టివ్గా, ఇంకా నాకు చాలా నచ్చింది ఏంటంటే దీంట్లో ఈ డిస్ప్లే. ఇది యానిమేషన్గా ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఉంది. ఇందులో నా ఫోటో వస్తుంది, నా పేరు వస్తుంది, ఎల్ఈడి డిస్ప్లే, ఇంకా ఎల్సిడి డిస్ప్లే. అండ్ ఇందులో నీ స్పీడు చూపిస్తుంది, ఫ్యూలు, కిలోమీటర్స్, ట్రిప్ ఏ ట్రిప్ బి, ఇందులో టైము, డేట్, ఇంకా ఇది మనకి రన్నింగ్ అండ్ టైం, పవర్ ఇంకా ఈకో వస్తుంది దీంట్లో. ఇది 100% ఇట్లా చూపిస్తుంటుంది. ఇంకా సంథింగ్ చాలా మ్యాటర్ అయితే ఉంది. ఇక్కడ 2 buttons ఉంటాయి వీటికి, మోడ్ ఇంకా సెట్ అని. వీటిని ప్రెస్ చేయగానే ఇక్కడ ట్రిప్ ఏ ట్రిప్ బి ఇవి మారుతుంటాయి. స్ట్రీట్ మోడ్ ఇది చాలా బాగుంటుంది. ఇది చూపిస్తాను మీకు. ఇట్లా ఆర్పిఎం మీటర్ అనేది చూపిస్తుంది మనకి. రేస్ ఇచ్చే కొద్దీ ఇంకా మారుతుంటుంది. ఇది స్పీడ్ చెప్పాను కదా మీకు. ఇది టైమర్, బెస్ట్ ల్యాంప్, లాస్ట్ ల్యాంప్ ఇవి వస్తుంటాయి. టాప్ స్పీడ్ ఇప్పుడు ఇది, వోల్టేజు, లాస్ట్ ల్యాంపు, బెస్ట్ ల్యాంపు, ఇంకా స్ట్రీట్ మోడ్ ఇది మాత్రం ఉంది. దీంట్లో బ్లూటూత్ కనెక్షన్ మీకు ఆప్షన్ ఉంది. బ్లూటూత్ ఆప్షన్ ఇది ఒకటి ఫ్యూచర్. ఇది బ్యాటరీ పెట్రోల్ సేవర్. ఇది ట్రాఫిక్స్లో ఎక్కడైనా ఆగిపోయినప్పుడు మీకు స్టాప్ అనమాట. ఇట్లా ఆగిపోతుంది. సిగ్నల్స్లో కానీ ఎక్కడైనా మీకు ఆగున్నప్పుడు ఇంకా పెట్రోల్ సేవ్ అనేది అవుతుంది. మళ్ళీ ఇలా పట్టుకొని బ్రేక్ పట్టుకొని ఇలా రేస్ని బ్లిప్ చేయాలి, ఇట్లా స్టార్ట్. ఇలాంటి ఫ్యూచర్ అయితే చాలా బాగుందన్నమాట. ఇంకా దీంట్లో చెప్పుకోవాల్సినవి ఇంకా ఈ హెడ్ ల్యాంపు, హై ల్యాంపులో ఇండికేటర్సు, హారను, 4 ఇండికేటర్స్ ఉంది. ఈ ఫ్యూచర్ నాకు చాలా నచ్చింది. 4 ఇండికేటర్స్ ఉన్నాయి దీనికైతే 4 ఇండికేటర్స్ వస్తాయి అన్నమాట. 4 ఇండికేటర్స్ చూడండి, 4 ఇండికేటర్స్ వస్తాయి. ఇంకా ఎల్ఈడి ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు హెడ్ లైట్, టైల్ లైట్ అయితే ఎల్ఈడి లైట్స్, డిఆర్ఎల్స్ ఉన్నాయి, డే టైమ్ రన్నింగ్వి. అండ్ ఇంకా ఫ్రంట్కి వస్తే మీకు ఇక్కడ బల్బులు ఉన్నాయి. ఇక్కడ ముందు ఫ్రంట్ సైడ్ ఇక్కడ స్మార్ట్ టెక్ అని ఉంది. దీంట్లో మీకు బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది. కనెక్ట్ చేసుకుంటే మీకు ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది ఏంటి అనేది కనిపిస్తుంది మీకు. ఇంకా లాస్ట్ పార్కింగ్ అది కనిపిస్తుంది నావిగేషన్ దాంట్లో యాప్లో. హై బీమ్, లో బీమ్ బటన్స్ ఉన్నాయి. ఇంకా పాస్ స్విచ్ ఉంది, ఇక్కడ ఇండికేటర్ స్విచ్ ఉంది, హారన్. అండ్ ఇది క్విల్ స్విచ్ కాదు, దీంట్లో వచ్చింది అయితే ఇది ఫ్యూచర్ అనమాట XT మోడల్కి. మిగతా దీని కిందకి వెళ్తే స్పోర్ట్స్ మోడల్కి, ఏమంటారు అవెంజర్స్ మోడల్కి, ఇవన్నిటికి వీటికి అయితే ఇది క్విల్ స్విచ్. ఇది క్విల్ స్విచ్ కాదు, ఇది ఆటో స్టార్ట్ స్టాప్. మీకు పెట్రోల్ సేవ్ ఇందాక చూపించాను కదా అదనమాట. ఇంక ఇక్కడికి వస్తే హజార్డ్ లైట్స్ ఉన్నాయి. ఇది సెల్ఫ్ బండికి. ఇంకా కొంచెం దగ్గరికి వస్తే మీరు ఇక్కడ కమాండ్ ఇవ్వచ్చు. బ్లూటూత్ ఆప్షన్ అని చెప్పాను కదా, దాంతో మీరు ఇక్కడ కమాండ్ ఇవ్వచ్చు. నియర్ బై పెట్రోల్ పంప్ అంటే ఇంకా ఇందులో మీకు నావిగేషన్ వచ్చేస్తుంది అనమాట. నావిగేషన్ వస్తుంది. ఇంకా మీకు క్రికెట్ చూపిస్తుంది, లైవ్ క్రికెట్ స్కోరు, వెదర్ చూపిస్తుంది. అండ్ ఫోను మెసేజ్లు, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మెసేజ్లు ఏమైనా వస్తే వాటి నోటిఫికేషన్స్ వస్తాయి. రిప్లై ఇచ్చేది అలాంటి ఫ్యూచర్ ఇంకా లేదు. రిప్లై ఇవ్వలేము, ఏమొచ్చిందో చూడగలము అంతవరకే. నోటిఫికేషన్స్ వస్తాయి అంతవరకే. ఇంకా కిందికి వస్తే మీరు ఫ్రంట్ వీల్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది డిస్క్, ఫ్రంట్ డిస్క్, వెనకాల డ్రమ్ ఉందన్నమాట. ఇది 220 mm డిస్క్ ఫ్రంట్. ఇంకా మీకు అట్రాక్టివ్గా అంటే ఎలా వీల్స్ ఉంటాయి. దీని డిజైన్ పాత మోడల్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీని డిస్క్ లైట్ వెయిట్ చేశారు దీన్ని, అందుకే ఇది మార్చారు. ఫ్రంట్ డిస్క్, వెనకాల డ్రమ్ము. అండ్ ఇది అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే 125 Ntorq XT స్టిక్కర్ 125 ఇది. ఇంకా ఇక్కడ చూస్తే మీకు పార్సల్ ట్రే ఇది పెట్టుకోవడానికి ఇది ఒకటి ఉందన్నమాట. ఇక్కడే కాకుండా ఇంకా ఇక్కడ కూడా ఉంది. సీట్ కింద అండర్ ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ దీన్ని ఎలా అంటే ఇలా ట్విస్ట్ చేసి పెట్టుకోవడం. ఇది ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇంకా వెనక్కి వస్తే ఇది సీటు. దీని కింద దీనికి అండర్ స్పేస్ 20 liters కెపాసిటీ అయితే సీట్ ఉంది దీని కింద. అండ్ మీకు సీట్ కింద కాకుండా ఫ్యూల్ పంప్, అది ఫ్యూల్ కెపాసిటీది ఇక్కడ ఉంది. దీన్ని ఓపెన్ చేయడం ఎలా అంటే ఇలా, అక్కడ కాదు, ఫ్రంట్ కాదు, బండి దిగి అక్కడ కాదు, లెఫ్ట్ తిప్పితే ఫ్యూల్ది క్యాప్ ఓపెన్ అవుతుంది.
ఫ్యూల్ క్యాప్. దీని కెపాసిటీ 5.6 లీటర్స్. రైట్ సైడ్ తిప్పితే మీకు సీట్ ఓపెన్ అనమాట. ఇంకా దీని కెపాసిటీ అయితే 20 లీటర్స్ ఉంది. ఇక్కడ చూసుకుంటే మీకు కొన్ని టూల్స్ ఇస్తారు, మామూలుగా బండి కొన్నప్పుడు ఇస్తారు కదా, ఇంకా ఫస్ట్ ఎయిడ్ కిట్, ఆ టూల్స్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఇంజిన్ 124.8 cc, మ్యాక్స్ పవర్ 9.2 bhp, ఆర్పిఎం 7000 ఆర్పిఎం, మ్యాక్స్ టార్క్ అయితే 10.5 Nm టార్క్, 5500 ఆర్పిఎం. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ విత్ హైడ్రాలిక్ డాంపర్స్ అనమాట ఫ్రంట్ సస్పెన్షన్. వెనకాలది వచ్చి మీకు కాయిల్ స్ప్రింగ్ విత్ హైడ్రాలిక్ డాంపర్స్ అనమాట. రియర్ సస్పెన్షన్ అయితే కొంచెం క్లీన్గా లేదు. సిస్టమ్ చూసుకుంటే అది ఎస్బిటి అనమాట. ఇంకా దీని మైలేజ్ చూసుకుంటే 40 kmpl అని కంపెనీ చెప్తుంది. దీని వెయిట్ చూసుకుంటే 116 kgs. సీట్ హైట్ అయితే 770 mm. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే నాకు ఇంతవరకు అయితే డిస్టర్బెన్స్ అయితే రాలేదు ఎక్కడ. గ్రౌండ్ క్లియరెన్స్ దగ్గర గ్రౌండ్ క్లియరెన్స్ 155 mm. ఇంకా వీల్ బేస్ అయితే 1861 వీల్ బేస్ అంతే. రేర్ టైర్స్ సైజ్ చూస్తే 110/18 12 inches టైరు. ఇక్కడ మీకు ఇంకా రిఫ్లెక్టర్ ఉంది పైన, సైడ్ రిఫ్లెక్టర్. ఇది రేర్. ఫ్రంట్ టైర్ సైజ్కి వెళ్దాం. ఫ్రంట్ టైర్ సైజ్ చూసుకుంటే మీరు సేమ్ 100/80 12 inches ఫ్రంట్ టైర్ సైజ్ అనమాట ఇది ఫ్రెండ్స్. మరి నా బండి మీద నా ఒపీనియన్, ఇంకా నా రివ్యూ. 7 months ఓనర్షిప్ అనమాట. ఇంకా మీకు దీని మైలేజ్ అయితే నాకు వస్తుంది అయితే 45 వస్తుంది మంచిగా నడుపుకుంటే. అప్పుడప్పుడు 40 35 కూడా పడిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, అది కూడా గట్టిగా నడిపితే. ఇంకా దీని ఆన్ రోడ్ ప్రైస్ అయితే మీకు హైదరాబాద్లో 1,30,500 పడుతుంది మీకు ఆన్ రోడ్. నేను తీసుకుని డిఎంఏలో తీసుకున్నది. అండ్ నాకు నచ్చిన కలరు, నాకు బండి గురించి తెలియదు, నచ్చింది తీసుకున్నాను అనమాట. కానీ దీని పవర్, ఇంకా మైలేజ్, పికప్ అసలు సూపర్ ఉంటాయి అనమాట. ఇంకా ఇది ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ పెట్టండి. ఇది నా ఫస్ట్ నా బండితో రివ్యూ అనమాట. ఇట్లాంటి సపోర్ట్ చేస్తుంటాను, ఇంకా మంచి కంటెంట్ తీసుకొస్తూ ఉంటాను.